పెళ్లి పనులన్నీ నీకే అప్పగిస్తున్నా. నువ్వే దగ్గర నన్ను చూసుకోవాలిరా. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము పలుకు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు ఆంగికమౌతపమీ గతి చేయగ నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. సునీలా ఏమైంది? ఈ రోజు నుంచి డాన్స్ మానేస్తున్నాడా లేక దరిద్రం కుట్టేసి వీడిగాని సెలెక్ట్ అయిపోయాడా? ఏమైంది సునీలా? ఎందుకంత గాఢవ స్వరంతో ఈ ఆందోళన రాగం ఆలపిస్తున్నావు? మీ పేరును నిలబెట్టలేకపోయారు మాస్టర్. ముందు నువ్వు సరిగ్గా నిలబట్టం నేర్చుకో, తర్వాత నా పేరు నిలబడదు గాని. ఇంతకీ ఏమైంది? నా నోటితో నేను చెప్పలేను మాస్టర్, చెప్పలేను. ఇక దేంతో చెప్తావు బాబు? అదే పేపర్ మీద రాసిస్తావా అంటున్నాను. ఇదిగో రావు, ఏటి ఎప్పుడు చూసినా ఎదవెక్కసెక్కాలో బాబు అసలే బాధలో ఉంటేను. ఆ బాబు బాధ కన్నా నీ బాధ ఎక్కువైపోయింది. అదేదో డాన్స్ షోలోను సునీల్ బాబు సెలెక్ట్ అవ్వలేదని పోతున్నారు మాస్టర్. ఓ సింతేనా? ఈ మాత్రం దానికి ఇలా అయిపోతే ఎలాగా? ఈసారి కాబట్టి ఇంకోసారి ట్రై చేద్దాం. ఇన్ని రోజులు ఇంట్లోనే చేశా, సడన్ గా స్టేజ్ మీద చేయమనేసరికి షివరింగ్ వచ్చేసింది మాస్టర్. మళ్ళీ స్టేజ్ ఫియర్ పోనంత వరకు స్టేజ్ ఎక్కరని శబదం చేశాను మాస్టర్. ఆ చేసే శబదం ఏదో ఇంక జన్మలో డాన్స్ చేయనని చేసుంటే మాకి టార్చర్ తప్పుండి. ఏంటి కొనుక్కుంటున్నా? నువ్వు ఊరుకో. ఆ లక్కీ బాబుకి స్టేజ్ ఫియర్ అంటున్నాడు కదా, ఆ స్టేజ్ ఏదో ఇంట్లో కట్టేసామనుకో, కుప్పిగంతులేమో ఇంట్లో వేస్తాడు, స్టేజ్ ఫియర్ పోతుంది. రావు, నా డాన్స్ ని కుప్పిగంతులు అంటావా? రావు చెప్పిన దాంట్లో కూడా పాయింట్ ఉంది. నీకు స్టేజ్ ఫియర్ పోవడానికి నా దగ్గర అదిరిపోయే ఐడియా ఉంది. ఏంటది? ఏంటది? ఏంటిది? నువ్వు అడగవా? ఏంటది? ఇది బాగుంది. మనం కూడా డీ లాంటి ఒక ఫేక్ షో చేద్దాం. షోలో నిజంగా ఎలా పార్టిసిపేట్ చేస్తారో ఇక్కడ కూడా అలాగే చేద్దాం. అప్పుడు నీకు ఆటోమేటిక్ గా స్టేజ్ ఫియర్ పోతుంది. మీ ఐడియా సూపర్ మాస్టర్. కంటెస్టెంట్ గా నేను రెడీ. అయితే నేను యాంకర్ ని. అయితే నేను తరుణ్ మాస్టర్. మీరు శేఖర్ మాస్టర్. ఇంతకీ సదా ఎవరు? ప్రియా. అమ్ము, ఐ కెన్ డు ఇట్. నో 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 సిస్టర్, నువ్వు ఒప్పుకోకపోతే నీకు ఇష్టమైన బ్లూ చున్నీతో ఊరేసుకొని చచ్చిపోతా. అంత పని మాత్రం చేయకు. ఓకే, ఒప్పుకుంటా. నేను సదాని. రెడీయా? రెడీ. యా, డీ. నా మాటే వింటారా? నేను అడిగిస్తారా? నా మాటే వింటారా? హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు తాపేశ్వరం కాజా. ముందుగా మన జడ్జిల్ని పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ రావు మాస్టర్.
అమ్మా వెల్కమ్ మా ప్రియా మేడం. ప్రియా ప్రియా చంపోతే నవ్వి నన్నే ముంచోతే చెలి కన్నులతో హృదయం కాల్చోతే అయ్యో వన్నెలతో ప్రాణం తీయోతే ఇప్పుడు లక్కీ మాస్టర్. మిర్చి 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 లాంటి కుర్రాడే మిర్రా మిర్రా మిజన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిజన్ దిప్పి మిస్సైలల్లే దూకాడే ఆ నిప్పుకు మళ్ళీ నిక్కర్సైన అక్కారా అడుగెట్టిన చోట అద్దరిపోటీ కూడా రా అమ్మా ఇప్పుడు గంతా మొదలవుతా అని ఎవ్వారా ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారా. ఫస్ట్ కన్స్ ఫస్ట్ కన్స్ ఫస్ట్ కన్సెస్ వస్తే ఆ ఎదవ ఇంగ్లీష్ ఆపి తెలుగులో ఏడు. వాకే ఫస్ట్ రౌండ్ తో మన ముందుకు వస్తున్నారు మన సునీల్ బాబు. నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా అలుగపురా నలుగురిలో నన్ను రాజా పలుకన కలుపకురా పిలువకురా సునీల్ బాబు సూపర్. జడ్జెస్ మీ కామెంట్స్. ఏ సునీల్ మాస్టర్ అద్దర కొట్టేశావు. అయ్యో థ్యాంక్ యూ మాస్టర్. నీ పెర్ఫార్మెన్స్ కి పేపరే కాదు చొక్కా కూడా చింపి వెయ్యాలనుంది. మమ్మల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేవు కదరా. ప్రియా మేడం మీ కామెంట్స్. వెయ్యి వెయ్యా వెయ్యి మర్మరాలు వెయ్యి. థ్యాంక్ యూ మేడం. లక్కీ మాస్టర్ మీ కామెంట్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు సునీలా. ఇది ఫస్ట్ రౌండా లేక ఫైనల్ ఎపిసోడ్ లో ఫైనల్ రౌండా? ఏంటా డాన్స్ అమేజింగ్. ఆ పావుల నాలుగు బయట పెట్టి చేసావు చూడు. ఒకసారి మళ్ళీ చెయ్యి. ఓకే మాస్టర్. ఒక్కసారి చూడడేమంటే మళ్ళీ రిపీటా? పావు కూడా ఇంత బాగా చేయదేమో, అంత బాగా చేసావు. వీడి బిస్కెట్ తట్టుకోలేకపోతున్నాను.
ఇదిగో రావో అది నేను కదా చెప్పాలి. ఈ రేంజ్ లో డాన్స్ చూసాక బ్రేక్ ఎవరైనా చెప్తారు. తాపేశ్వరం కాజా ఢీ చిన్న బ్రేక్. ఈ ప్రియా పెళ్లి బాధ్యత ఆ శ్రీహరి గారు నాకే అప్పచెప్పాడు. ఎలాగూ బాధ్యత నాకే అప్పచెప్పాడు కాబట్టి ఇదే అదునుగా తీసుకుని పెళ్లి చూపుల వరకు రాకుండానే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయాలి. సింపుల్ గా సంతోష్ గారికి ఫోన్ చేసి ప్రియలా మాట్లాడి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేస్తే సరిపోతే. ఎలా అయినా ప్రియా సెల్లోంచి ఆ సంతోష్ గారి నెంబర్ సంపాదించాలి. మీ మొబైల్ బాగుంది. ఎదుటి వాళ్ళ మొబైల్లో అడగకుండా తీసుకోకూడదని తెలీదా? నేను ఎదుటి వాళ్ళ మొబైల్ తీసుకోలే, పక్కోళ్ళ మొబైల్ తీసుకున్నా. ఏంటి తెలివితేటలు చూపిస్తున్నావా? వెల్కమ్ బ్యాక్. తాపేశ్వరం కాజా ఢీ. సెకండ్ రౌండ్ తో మళ్ళీ మన ముందుకు వస్తున్నారు మన సునీల్ బాబు. అంటే అమలాపురం అంటే ఆహాపురం అంటే ఇచ్చాపురం కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. హే అంటే అమలాపురం. వీడికి అమ్మాయిల పాటలకి అబ్బాయిల పాటలకి తేడా తెలియకుండా పోతుంది. ముట్టాలి. కీల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. అంటే ఉంగాపురం అంటే ఊగే జనం. ఏ అంటే ఎత్తు పల్లం యాలమెసి వాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు పైటదారుడెక్కువాయరు. యానాము చేరినా ఈనాము మారునా ఫ్రెంచి పిడేలు ఆగునా. హే ఓరి కొయ్యారి కొయ్యారి దేవుడు. సారీ. ఇందాక ఎదుటి వాళ్ళ మొబైల్ గురించి ఏవో పాఠాలు చెప్పారు. హలో? కయ్యాలి దేవుడు గాలితోని కాలమేసి లాగుతుంటాడు. ఏయ్! ఆపండి! ఏంటి? ఏంటి అసలు? ఇక్కడ ఏంటి? నీ డ్రెస్ ఎందుకు పోయింది? ఏందిరా ఇదే? ఇది ఇల్లు అనుకున్నావా లేదా రికార్డింగ్ డాన్స్ రూప్ అనుకున్నావా? డాడీ దిస్ ఇస్ డీ డాన్స్. నా స్టేజ్ ఫియర్ పోగొట్టడానికి ఈ డాన్స్ షో. ఏడ్చినట్టుంది. స్టేజ్ ఫియర్ పోవాల్సింది నీకు కాదు, స్టేజ్ ముందున్నోళ్ళకి. బాబుని ఏమనకండి, తను ఒక కళాకారుడు. కళాకారుల మనసు చాలా సున్నితంగా అసలు నీకు బుద్ధుందా? ఈ లక్కీతో కలిసి ఏంది నీ మొదటి స్టెప్ డాన్స్? వయసు రాగానే సరిపోదు, దానికి తగ్గ పనులు చేయాలి. వెళ్ళండి. గో గో గో. అర్జెంట్ గా ఓ పెగ్గు ఇవ్వకపోతే నాలో కళాకారుడు హర్ట్ అయిపోతాడు. గో. ఒరే ఎంతసేపు రా బాబు, ఏదైనా ఆర్డర్ ఇద్దాం రా. రే బిల్లు కట్టే వాడికి ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇలా రా. రామ్ గడ్ వచ్చేస్తున్నారా ఆన్ ది వే. రే అప్పటి వరకు మనకి ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదరా. ఎంటర్టైన్మెంటా? ఏం చేద్దామబ్బా? అరే ఎక్కడ్రా శ్రీహరి? ఈ రోజు రాలేదని చెప్పాను కదా సార్. నాకదంతా అనవసరం. నేనొస్తే వాడుండాలని తెలుసు కదరా. ఏం చేస్తావో తెలీదు, నాకు వాడు కావాలి. ఆడు ఊళ్ళోనే లేడు సార్. వాడు కాకపోతే ఇంకెవరినైనా సరే అరేంజ్ చెయ్యి. ఐ వాంట్ రివెంజ్. హలో బాసు, ఏంటి వాడి గొడవ? వాడు విచిత్రమైన కేసు సార్. ఇక్కడికొచ్చి ఫుల్గా తాగి వాడి బాస్ని తిట్టాలనుకున్నవన్నీ మా బార్లో ఒకడిని
వాడి బాస్గా నుంచోబెట్టి తిడతాడు కొడతాడు. ఆడికి మందు పోయించి డబ్బులు కూడా ఇస్తాడు సార్. అబ్బా చాలా వింతగా ఉన్నాడే. రోజు వీడితో తిట్టించుకునేవాడు సెలవు సార్. ఎవరినో ఒకరిని అరేంజ్ చేయమని ఒకటే గొడవ సార్. ఇంతకీ వీడి బాస్ ఎవడు? శ్రీహరి అని సిటీలో పెద్ద రౌడీ సార్. శ్రీహరా? వస్తాను సార్. రే ఇందాక నన్ను ఎంటర్టైన్మెంట్ అడిగారుగా, వాడే మన ఎంటర్టైన్మెంట్. నేను చెప్పినట్టు చేయండి, రండి. ఓకే ఎస్, వెళ్ళండి వెళ్ళండి. ఇది నేను వీడియో తీస్తా. నమస్కారం సార్. ఎవర్రా మీరంతా? సార్ మీ ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి మీకు ఒకటి కావాలి కదా సార్. వాడు లేకపోతే వాడి ప్లేస్ లోకి మేము వచ్చాం. మా ముగ్గురులో ఎవరు కావాలి సార్ మీకు? ముగ్గురు కావాలి. ఏంటి సార్ చాలా ఫ్రస్ట్రేషన్ ఉన్నట్టున్నారు? అసలు నీకు బుద్ధుందా? వయసు రాగానే సరిపోదు, దానికి తగ్గ పనులు చేయాలి. ఏంట్రా శ్రీహరిగా కుచ్చే కమీనే? ఒరే శ్రీహరిగా లఫూట్గా నిన్నగాక మొన్న వచ్చిన రాముగాని నెత్తిన పెట్టుకుని నన్ను వేస్ట్ గా చూస్తావా? అరే రావా, ఉద్యోగం వేయించాను కృతజ్ఞుడా లేవునా? నన్నే బుక్ చేసి అదవం చేసేవరా? పైగా ఆ లక్కీ గాళ్ళ డలాక్షణోడి మందిరా. ఇదిగోండి సార్. నన్ను ఎందుకు కొట్టారు సార్? ఎరే సునీలియా, నువ్వు అటో ఇటో నీయే తెలీదు. వయసులో పెద్దవాడిని కూడా చూడవునా? గౌరవంగా మాట్లాడుతున్నాడు నువ్వు. మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మాట్లాడుతున్నాం. కళ్ళు తాగి కట్టేస్తాం, సరా తాగి తిందేస్తాం, మందంతా లోకాలే పాలిస్తాం. బాగుందిరా. ఓ పని చేయరా, అందులో నన్ను తిట్టింది తీసేసి ఆ సునీల్ గాడిని ఆ శ్రీహరి గాడిని తిట్టింది మాత్రం ఉంచేసి ఓ 3 కాపీలు తీసిరా. అలాగే బాబా. బాబా ఆ. ఆ సంతోష్ ఫోన్ నెంబర్ సంపాదించావా? భలే గుర్తు చేసావరా. వాడి నెంబర్ నోట్ చేసుకో. 948404. ఒరేయ్ ఆ నెంబర్ ఫోన్ చేసి ప్రియులా మాట్లాడి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసాయి. అలాగే బాబా. ఏమైందిరా? నువ్వు ఇచ్చింది వాడి ఫోన్ నెంబరా అకౌంట్ నెంబరా? కళ్ళు దొబ్బునివే. చూడు 9 ఉన్నాయేంట్రా? కంగారులో మర్చిపోయి ఉంటాను. ఓన్లీ కనీసం 9 నెంబర్లైనా గుర్తున్నాయి. లాస్ట్ డిజిట్ లో 0 నుంచి 9 వరకు ఒక్కోసారి ఒక్కో నెంబర్ పెట్టి ట్రై చేద్దాం. ఏదో నెంబర్ తగలకపోతుందా? ఫస్ట్ 0తో స్టార్ట్ చేస్తా. బాబా రింగ్ అవుతుంది. హలో, నేను ప్రియని. ప్రియా, ఎంతసేపు చూడాలి నీకోసం? త్వరగా రా. బుక్ చేసుకోక ముందు ఒకలాగా, చేసుకున్నాక ఒకలాగా. కస్టమర్లు అంటే అస్సలు రెస్పెక్ట్ లేదు నీకు. ఒరే ఎందుకు కట్ చేసావు? లేకపోతే వాడి కామానికి కాలి బూడిదైపోయాను బావా. ఓ ఇప్పుడు ఒకటి యాడ్ చేసి చూద్దాం. హలో సంతోషా? సంతోష్నే. బాబా దొరికాడు, కొనిగాడు. అవునా? లౌడ్ స్పీకర్లు పెట్టు, లౌడ్ స్పీకర్లు పెట్టు. నేను మన పెళ్లి గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు చెప్పడం ఏంటే? నేనే చెప్తున్నా, నాకే ఈ పెళ్లి ఇష్టం లేదు. థ్యాంక్స్, మీకు కూడా ఇష్టం లేనందుకు. మరిక నేను ఉంటాను. ఏంటే ఉండేది? నేను చెప్పేది విను.
ఏంటి బావ ఇది? రాంగ్ నెంబర్. బావా ఏంటి నాకు ఈ టార్చరు? ఒరేయ్, ఇది లాస్ట్ నెంబర్ కదా, ఇది ట్రై చేయి. నీకోసం. హలో సంతోష? అవునండి, సంతోష్ సెప్టిక్ ప్లాన్ క్లియర్ అండి. మీ అడ్రస్ చెప్పండి, వచ్చి క్లీన్ చేస్తాను. ఛీ! బావా ఈరోజు ఏప్రిల్ ఫస్టా? ఎరా ఎందుకు అడిగావు? లేకపోతే తెచ్చే ఫోన్ నెంబర్ ఏదో సరిగ్గా తీసుకురాకుండా ఇలా అటు ఇటు కాకుండా తీసుకొచ్చి నా చేత అడ్డమైన వాళ్ళకి ఫోన్ చేయించి నన్ను తిట్టి తినిపిస్తావా? ఒరేయ్, ఆ నెంబర్ సంపాదించడానికి ఎంత కష్టపడ్డాం తెలుసా? పడ్డావులే. ఒరేయ్ పోను పనిచేరా. ఏంటి? నువ్వు ఎలా ఖాళీగా ఉన్నావు కదా, ఉంటే ఈసారి ఇప్పుడు యాడ్ చేసిన నెంబర్లన్నీ లాస్ట్ లో కాకుండా అన్ని చోట్ల పెట్టి కాంబినేషన్స్ ట్రై చేయి. ఎక్కడో ఒక చోట సంతోష్ గా దొరక్కపోడు. ఒరే మధు, మధు, ఒరే మధు, మధు, ఒరే మధు. ఈరా అన్ని కాంబినేషన్లు ట్రై చేయాలా? చిన్నప్పుడు లెక్క చదువుకోలేదా? అన్ని కాంబినేషన్లు ట్రై చేయాలంటే నాకు దూరం తెరిపోద్దురా. నా వల్ల కాదురా. అంతేనా? అంతే. డబ్బులు మరి ఎంత దూరంగా విసిరితే గాలిలో ఆడుతుందిరా. ఇందాకేదో కాంబినేషన్ అది ఇది అన్నావు. ఈ కాంబినేషన్ ముందు ఆ కాంబినేషన్ ఏముంది బావా? ఆఫ్టర్ ఆల్ బావా, అయినా ఇంత క్యాష్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ టెండర్ పనికి ఇంప్రెస్ అయి శ్రీహరి గారు ఇచ్చారులే. ఆ డబ్బులు నీకిద్దామంటే కష్టం అంటున్నా. ఈ పంచేయడం ఇష్టం అన్నాను, అది నీకు కష్టం అన్నిటిగా వినపడింది. ఆ సంతోష్ గాడి నెంబర్ పట్టుకోవడమే కాదు, మ్యాటర్ కూడా క్లోజ్ చేసేస్తా. మీకు హెల్ప్ గా కొత్త సెక్రటరీ అపాయింట్ చేస్తుందా? ఎవరు సార్ అతను? నేను ప్రియన్ మాట్లాడుతున్నాను. ప్రియానా? ఏ ప్రియా?